ఓం సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. మన ప్రియమైన సాయి భగవానుణ్ణి ప్రతిక్షణం చూస్తూ ఆనందిస్తూ సాయి నామాన్ని మనసారా స్మరిస్తూ శ్రీ సాయి కథలను, శ్రీ సాయి సచ్చరిత్రను మననం చేసుకుంటూ మన జీవితంలోని ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సత్సంకల్పంతో నా సాటి సాయి బంధువులందరూ కూడా నా సాయినాథుణ్ణి నాలాగే ఆనందించి మరింత ప్రేమించాలన్న సత్సంకల్పంతో సాయినాథుడు ఇచ్చిన ప్రేరణ ఆశీస్సులతో ఏర్పాటైన సాయి టీవీ మరింత మంది సాయి బంధువులకు చేరువైంది. మరి కొత్తగా సాయి టీవీ చూస్తున్న సాయి బంధువులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా రోజులుగా, సంవత్సర కాలంగా మేము సాయినాథుడిని చూస్తూ ఆనందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మరి మా కుటుంబంలోకి మీరు కూడా కొత్తగా చేరినందుకు మీ అందరికీ స్వాగతం. సాయి టీవీ మీకు ఎలా అనిపిస్తోంది? సాయినాథుడితో మీకున్న అనుభవాలేంటి? మన సాయి భగవానుని గురించి మీరు మన సాయి బంధువులతో ఏం పంచుకోవాలనుకుంటున్నారు? ఇలా మొత్తంగా మన సాయి భగవానుని గురించి మనందరం చక్కగా మాట్లాడుకుని సాయినాథుడిని స్మరించుకునే వేదిక మన ఈ సాయి మన దేవుడు కార్యక్రమం. ఒకసారి ఒక రత్నాల వ్యాపారి వారసత్వంగా వచ్చిన తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన మెలకువలతో ఎంతో సంపాదిస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ యాత్రలు చేస్తూ ఉంటాడనమాట. అయితే ఆ యాత్రల సందర్భంగా దారిలో తన దగ్గరున్న, అంటే ఆ రోజుల్లో కాలినడకన యాత్రలు చేసే సమయంలో, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసే ఆ రోజుల్లో ఒక చెట్టు కింద పడుకుంటాడు. తన దగ్గరున్న విలువైన రత్నాలు, వజ్రాలు, కెంపులు, ముత్యాలు ఇలాంటి అన్ని విలువైన వస్తువులన్నీ కలిపి చిన్న చిన్న మూటలుగా పెట్టుకుని వాటన్నింటినీ ఒక పెద్ద మూటలో వేసుకొని తల దగ్గరగా పెట్టుకుని పడుకుంటాడు. అతనికి మెలకువ వచ్చి చూసేసరికి చాలా విలువైన కెంపులకి సంబంధించిన మూట కనిపించదు. అయితే అదెవరూ దొంగిలించే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరైనా దొంగిలిస్తే వజ్రాలు దొంగిలించవచ్చు, లేదా మొత్తంగానే దొంగిలించవచ్చు. కేవలం కెంపుల మూట ఎందుకు పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుంటారు? అతను చాలా ఆందోళన పడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఎదురుగా ఒక ముని కనిపిస్తాడు. అప్పుడు ఏం జరిగిందో నేను చెప్తాను ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చౌటపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఆహా, చెప్పండి. మీరు శివరాత్రి ముందు రోజు గురువారం లైవ్ ప్రోగ్రామ్ చూశానండి. నేను అడగాలనుకున్న ప్రశ్న, మా నాన్నగారు చనిపోయారండి. సాయిబాబా గుడి కట్టించారండి ముదునూరులో. నాన్నగారు చనిపోయారు, ఇలా ఎందుకు జరిగింది? బాబా గారి కోసం ఇంత సేవ చేశారే, గుడి కట్టించారు, వెటనరీ డాక్టర్ గా ఉండి రిటైర్డ్ అయ్యి కూడా అంత సేవ చేస్తున్న నాన్నగారు ఇంత సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అని నేను బాధపడుతూ మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఆ రోజు మీరు చెప్పిన ప్రోగ్రామ్ లో ఏమని చెప్పారంటే, మా తాతగారుతో నాకు అనుబంధం చాలా ఉంది, తాతగారు చనిపోయారు, నేను ఇలా జరిగింది ఎందుకు అని చాలా రోజులు బాధపడ్డాను. నా ఫ్రెండ్ గా అని ఒక అతను 22 సంవత్సరాల కుర్రవతను తీసుకెళ్లాను, అతని అనుభవాలు నేను మరణాన్ని చెప్తానన్నానండి. మళ్ళీ మీకు ప్రోగ్రామ్ కోసం నేను ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాను. మళ్ళీ నాకు కలిసింది. ఇదంతా బాబా గారి కృప. మా నాన్నగారు కూడా బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయారని నేను అనుకుంటున్నానండి. నిజంగా మీతో మాట్లాడటం నా జన్మ ధన్యమైపోయింది అనిపిస్తానండి. నాగమణి గారు, ప్రోగ్రామ్ చాలా బాగుందండి. సాయి ఛానల్ వస్తాను. మాకు ప్రోగ్రామ్ ఉన్న సాయి భక్తులందరూ కూడా మీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేశారు, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, కాల్ వస్తుంది, మీరు కట్ అయిపోయింది అని నన్ను రిసీవ్ చేసుకున్నారు. మీరుతో ఇలా మాట్లాడటం, ఈ ప్రోగ్రామ్ ఇలా రావటం, సాయిబాబాని ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చూడటం నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. మీ ఆనందం మాకు తెలుస్తోంది. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అంటే మొదటిసారి ఒక బాబుని షిరిడి తీసుకువెళ్ళినప్పుడు అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు, అప్పుడు ఏమనిపించింది అనేది నేను పోయిన వారంలోనే చెప్పాను. మీరు చూసి ఉండరు, మళ్ళీ చెప్తాను ప్రోగ్రామ్ అయ్యే లోపల. ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అవునండి, మీరెవరు మాట్లాడుతున్నారు? ఝాన్సీ మాట్లాడుతున్నానండి, సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి ఝాన్సీ గారు. బాగున్నానండి, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చెప్పండి ఝాన్సీ గారు. మొన్న సాయి డైరీస్ తీసుకున్నామండి. మా వారే 14 రోజు ఉన్నారు. డైరీస్ అడిగాను.
5 డైరీస్ తీసుకున్నానండి. మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదండి, సాయి టీవీ నేను డైలీ చూస్తాను. అందులో నాకు బాగా నచ్చిందంటే సిరిలో సిరులు, సాయి గారు వీళ్ళు ఎలా అంటే ఆ పాటలు వింటూ అలాగే నిద్రపోవచ్చండి. ఇంకా మొన్న శివరాత్రి రోజు జాగరణ చేసిన వాళ్ళంతా మన సాయి టీవీ వచ్చే ఇళ్లలో అది చూస్తూ రాత్రంతా జాగరణ అసలు ఎలా గడిచిపోయిందో తెలియలేదు, ఎప్పుడు తెల్లారిందో తెలియలేదు. హాయిగా అంటే పగలంత సంతోషంగా ఉంటాము, రాత్రి కూడా అంతే సంతోషంగా, అంటే నిద్రమత్త అనేది లేకుండా బాబాను చూస్తూ పాటలు వింటూ సంతోషంగా గడిచింది మొదటిసారి శివరాత్రి అని చెప్పారు. పాటలు అలా వస్తూ ఉంటాయి, అలా వింటూ ఉండాలనిపిస్తుందండి. మా బాబు అలాగే వింటూ ఉంటాడు, వాటితో పాటు నాకు అలవాటు అయిపోయింది. సాయి టీవీ నుంచి నవవిధ భక్తులు బాబా గారు చెప్పారు కదండి, నవవిధ భక్తుల గురించి. అందులో ఫస్ట్ శ్రవణం అనేది నాకు సాయి టీవీ అండి నేర్పించింది. ఫస్ట్ మెట్టెక్కగలిగిందంటే నేను సాయి టీవీ నుంచి. ఆ విషయంలో నేను ఎప్పుడు సాయి టీవీకి రుణపడి ఉంటానండి. సాయి టీవీ అంటే బాబా తప్ప మరి ఇంకేమీ కాదు. దాని ద్వారా మనందరి గృహాల్లో అయిన షిరిడి నుంచి ప్రత్యక్షంగా వస్తూ ఉన్నారు, తన సచ్చరిత్ర వినిపిస్తూ ఉన్నారు, తన రూపాన్ని చూపిస్తూ ఉన్నారు. అవునండి, సచ్చరిత్ర కూడా వింటూ ఉంటామండి మధ్యాహ్నం టైంలో. చాలా సంతోషం అండి. మనకి ఇంతకు ముందు చౌటుపల్లి నుంచి కాల్ చేసిన సాయి బంధువు నాగమణి గారు అడుగుతూ ఉన్నారు కదా, కొంతమంది మిస్ అయినట్టున్నారు. సరే, ఒక బాబుని ఫస్ట్ టైం షిరిడి తీసుకువెళ్ళాం. తను షిరిడి చూడడం మొదటిసారి, బాబా గారిని అంత దగ్గరగా సమాధి మందిరంలో చూడడం మొదటిసారి అనమాట. అంటే ఎన్నోసార్లు బాబా దయతో షిరిడి యాత్ర చేసినా, బాబాని ఎంత దగ్గరగా ఎంత తనివి తీరా చూసినా ప్రతిసారి కొత్తగా సంతోషంగా ఆనందంగా అనిపించడం మనందరికీ అనుభవమే. అలాంటిది మొదటిసారి రావడం, అందులో చాలా మంచి అబ్బాయి అన్నమాట, స్వచ్ఛమైన అబ్బాయి, ఎలాంటి అంటే కల్మషాలు ఏమీ లేని అబ్బాయి, పసిబిడ్డతో సమానం. చూసొచ్చి దర్శనం నుంచి బయటకు వచ్చి ఎంత సంతోషంగా అంటే, అబ్బా బాబా ఆకుపచ్చటి బట్టల్లో, అంటే ఆకుపచ్చటి వస్త్రాలు వేసుకొని ఉన్నారు ఆ రోజు. సో తను చెప్పడం, పచ్చటి డ్రెస్ వేశారు, తెల్లగా ఒక్క మరక కూడా లేకుండా నవ్వుతా అట్లనే చూస్తూ ఉన్నారు. బాబాను చూస్తూ ఉంటే అసలు రానే బుద్ధి కాలేదు అక్కడి నుంచి. ఇంత మంచి గుడి నేను ఎక్కడా చూడలేదు, బాబాను చూస్తే చాలా సంతోషం వేసిందని అసలు ఆనందంలో చెప్తూ ఉంటే ఇంకా ఆనందాన్ని వర్ణించడానికి, బాబాను చూసిన తన్మయత్వాన్ని వర్ణించడానికి, ఆ సంతోషానికి మాటలే సరిపోలేదు. చాలా సంతోషం అనిపించింది, అదే షేర్ చేసుకున్నాను. నాగమణి గారు విన్నారు కదా, మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ బోయిన్పల్లి, సికింద్రాబాద్ అంటే కూడా దూరమే, బోయిన్పల్లి నుంచి. సరే అండి, సాయి టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారు? అదే స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. స్టార్టింగ్ నుంచి చూస్తున్నారా? స్టార్టింగ్ నుంచి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నారా? అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి ఇప్పుడు మళ్ళీ గురు పౌర్ణమి వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. సరే, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. ఓం సాయిరామ్. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మెరుగుపట్నం అండి, పార్వతి అండి నా పేరు. అది మాకు జాబ్ కూడా రాలేదు, ఇంత ఇల్లు కూడా లేదు. ఎప్పటి నుంచో బాబాకి పూజ చేసుకుంటున్నానండి, 5 సంవత్సరాలు అయింది. అయితే దానికోసం ఏం చేయాలి అని అడుగుతున్నారా? ఏం చేస్తారండి బాబాకి పూజ అంటే? మీరు సచ్చరిత్ర పారాయణ చేస్తారా? స్తవన మంజరి చేస్తున్నానండి. మా బాబాది పారాయణ ఉంది, గురువారం చేసుకుంటాను, సండే రోజు ఇంట్లో ఉండి చేసుకుంటాను. అన్ని చేసుకుంటున్నాం కానీ నేను అనుకున్నది ఏమీ అవ్వట్లేదండి. అయితే బాబా గారిని ఎప్పుడైనా మరి పోట్లాడారా? అదే ఏడుస్తుంటా. పోట్లాడరు కానీ ఏడ్చి బతిలాడుతూ ఉంటారా? అది ఏంటి బాబా ఏమీ అవ్వట్లేదు అనుకునేదాన్ని. ఇంకా మా పిల్లలు పెద్ద అయితే అవ్వచ్చు కానీ మేమిద్దరం కూడా ప్రైవేట్ జాబులు అదే అలాగే లైఫ్ లీడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి అవ్వనప్పుడు మనం ఇంకో మార్గంలో వెళ్ళాలి.
మనం చెప్పింది బాబా విన్నప్పుడు బాబా చెప్పింది మనం వినేటట్లు వెళ్ళాలి. బాబా నువ్వేం నిర్ణయించావో అలాగే వెళ్ళని, కానీ నా మనసు సంతోషంగా ఉండేలాగా చెయ్యి బాబా. ఇలా నేను కోరుకున్నట్టు నువ్వు చెయ్యకపోతే నా దుఃఖం వస్తుంది. నువ్వు కోరుకున్నట్టు ఉండడానికి నేను సంతోషంగా ఉండేలా నా మనసుని దీవించు, అటువైపు నడిపించు అని అడగండి. సాధారణంగా బాబా దగ్గర ఆలస్యం ఉండదు. మనకి ఏది అవసరమో అది ఇస్తూనే ఉంటారు. మరి మీకు నిజంగా ఇవాళ సిటీలో ఉన్న పరిస్థితి గాని, మామూలుగా చిన్న చిన్న పట్టణాల్లో ఉండే వాళ్ళు కూడా ఇద్దరు ఏదో ఒక పని చేసుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది. మా హస్బెండ్ చెప్పిన మాటలు వినరు, ఇంకా ఎలా ఎలా అని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఈ టెన్షన్ అయితే సిటీలో ఉండే వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు. అందుకని బాబాని అడగండి, నేను ఇలా అనుకుంటే నువ్వు చెయ్యట్లేదు కదా బాబా, మరి నువ్వెలా అనుకుంటున్నావో అలాగే చెయ్యి. అప్పటి వరకు నా మనసు శాంతిగా ఉండేలాంటి ఏర్పాట్లు కూడా నువ్వే చెయ్యి. ఇంకా నేను నిన్ను అడగను, విసిగించును. నా బాధ్యత మొత్తం, నా బరువు బాధ్యత నీకే వదిలేస్తున్నాను. నేను కేవలం నీ చరిత్ర చదువుకుంటూ ఉండిపోతాను అని ఒక వారం రోజులు వదిలేసి చూడండి బాబాకి. సరే అండి. సాయిరామ్. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. మేడం నేను ఝాన్సీ మేడంతో మాట్లాడాలి. ఏమండి? మేడంతో మాట్లాడాలి లైవ్ లో. మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారండి. నా పేరు సచిన్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సచిన్ గారు? మేడం మేము రేపు అందరం ఒక 150 మెంబర్స్ దాకా వెళ్తున్నాం షిరిడీకి. పల్లకి సేవ ఉంటుంది మాది. సో మేము ఏం చెప్పాలనుకున్నామంటే, ఒక సంస్థాన్ ట్రస్ట్ లో వెళ్లేటప్పుడు ఇప్పుడు దూరం దూరం నుంచి వచ్చే వాళ్ళు భక్తులు ఉంటారు కదా. అవును. కొన్ని ట్రస్ట్ దగ్గర ఇష్యూస్ ఎట్లా అవుతున్నాయంటే, కొంతమంది అక్కడ వేరే విధాలుగా మాట్లాడుకోవడం, ఇలాంటివి మన టీవీ న్యూస్ ద్వారా కొన్ని. హలో, సచిన్ గారు వింటున్నాను, చెప్పండి. నేను చాలా మటుకి ఒక 100 మెంబర్స్, 50 మెంబర్స్ ని కూడా దాంట్లో వెళ్లే వాళ్ళని విశ్వ హిందూ పరిషత్ లో రక్ష టీమ్ మాది హిందూస్ అనమాట. మేము ప్రతి ఇయర్ ఒక ఏప్రిల్ లో ర్యాలీస్ ఇస్తాము, ఇట్లా సాయి సంకీర్తనం చేస్తాము, సాయి చతుర్థులు చదువుతాము, చాలా మంది మార్చడము. చాలా మంచి సేవ చేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ మనము నమ్ముతూనే ఉంటాము, ఎవరేమన్నారు అనేది కాదు, బాబా మనకేమిచ్చాడు అనేదే కదా. మనం అసలు వేరే వాళ్ళ గురించి, వేరే మార్గం గురించి మాట్లాడుకోవాల్సిన పనే లేదు, దాని గురించి దిగులు పడేదే లేదు. మనలో మనందరం ఒక కుటుంబంగా కలిసి ఉండడం మనకే మంచిది. సామూహికంగా చేసే సాయినామం కానీ, పారాయణలు కానీ మనకి ఇంకెక్కువ ఫలితాన్ని ఇస్తాయి వ్యక్తిగతంగా, మన సమూహంలో చేసినా కూడా. సో చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండి మీరు. తప్పకుండా మీరు చేసే పల్లకి సేవ మాకు కూడా సీడీ ఇవ్వండి, మేము కూడా టీవీలో టెలికాస్ట్ చేస్తాం, అందరం సంతోషపడతాం చూసి. బాబా గారికి నమస్కారాలు చెప్పండి సచిన్ గారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? నా పేరు చంద్రకళ. చంద్రకళ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉట్టిగా వేసినాం ఇవి ఎట్లనే, గుడికి వేస్తాం, వేస్తాం గుడికి పోతాము, టీవీ చూస్తున్నాం, ఇక వేసినాం. షిరిడి ఎప్పుడు వెళ్లారు? షిరిడి వెళ్ళలేదమ్మా. వెళ్ళాలనిపించలేదా ఎప్పుడు? వెళ్ళాలి అనిపిస్తుంది కానీ అందుకో దొరకలేదు మాకు దారి. మెల్లే పోదాంలే ఎప్పుడైనా ఒకసారి అని అనుకున్నారా? పోవాలి, ఇక అన్ని పని అయినాక పోతాం. సరే అండి, మీరు షిరిడి వెళ్ళకపోయినా కూడా రోజు షిరిడి నుంచి బాబా గారిని చూస్తూ ఉన్నారు. పొద్దున్న లేవంగానే పెడతామండి. వెళ్ళండి ఎప్పుడైనా చక్కగా, బాబాని అడగండి. ఇల్లు కట్టుకుంటున్నాము. సరే, పోవాలి. వెళ్ళండి అందరూ కలిసి, బాబా గారిని అడగండి. ఆయన పర్మిషన్ ఇచ్చి చక్కగా షిరిడి తీసుకెళ్తే మీ యాత్ర ఎంతో సఫలీకృతం అవుతుంది, సంతోషంగా తిరిగి వస్తారు బాబా గారి దర్శనం చేసుకుని. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను కవితను మాట్లాడుతున్నా అండి. కవిత గారు బాగున్నారా? బాగున్నాండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను, చెప్పండి. హలో, చాలా బాగున్నాను కవిత గారు, చెప్పండి. అదే అండి, నేను కూడా చూస్తున్నా అండి, అన్ని ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నాను. పొద్దున్న 9:30కి ఇప్పుడు ఇంకొక అమ్మాయి వస్తుంది, 9కి ఇంకొక అమ్మాయి వస్తుంది కదా.
హలో. అవును. అదే ఆరతులది, అది కూడా చూస్తున్నాను నేను. అది చూసేసి నేను బయటికి వెళ్తాను. చాలా బాగా వస్తుందండి. హలో కవిత గారు, వింటున్నాను. ప్రతిరోజు కార్యక్రమం చూసినప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి మీకు బాబా గారి గురించి. ఆ రోజంతా సంతోషంగా ఉంటారు అంటున్నాను. బాబా గారి హారతికి ఇది అర్థము. హారతులు విన్నప్పుడు మనకు గుర్తొస్తాయి, ఓహో ఇలా పాడితే ఇలా అర్థమా అని. సంతోషంగా అనిపిస్తుంది కదా అంటున్నాను. అవునండి, నేను కూడా చాలా సేపటి నుంచి కాల్ ట్రై చేస్తున్నాను. ఇక అయిపోయింది, ఇక కలవదేమో అనుకున్నాను, కానీ లాస్ట్ మూమెంట్ లో కలిసిపోయింది. బాబా కలిపి అనుకుంటే కలిసిపోయింది. అసలు ప్రతిసారి కాల్ కలుస్తుంది కదా. ఇప్పుడు మాత్రం బానే ఉన్నాను నేను. ప్రతి వీక్ మాత్రం గుడికి వెళ్ళేసి వస్తాను. హలో కవిత గారు, అయినా మీకు ప్రతి ప్రోగ్రామ్ కి కాల్ కలుస్తుంది కదా, మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినా కూడా. అవునండి, వస్తానండి. మా పిల్లల్ని మా ఆయన నేను తీసుకొని వస్తానండి సాయి టీవీకి. అందరూ షిరిడీకి వెళ్ళడానికి ఎలా అయితే షిరిడీ వెళ్తాము అని సాగదీస్తూ ఉంటారో, మీరు సాయి టీవీకి రావడానికి అంత ప్రయాసపడుతున్నారు కదా. లేదండి, అలాగేం లేదు. నాకు చిన్న బాబు ఉండనేసి ఆ బాబు వల్లనే మొన్నదాకా మా ఆయన అయ్యప్ప మాల వేశాడు. అందుకోసం వస్తానండి. బాబా నన్ను రప్పించగలే కానీ వచ్చేస్తాను నేను. అసలు బాబా ఎందుకు ఆలోచన అవుతుందో నాకే తెలియట్లేదు. హలో అదే అందరూ షిరిడీ కోసం తపన పడి షిరిడీ ఇంకా ఎన్ని సంవత్సరాలకు వెళ్తామో అన్నట్లు మీరు సాయి టీవీకి రావడానికి. నేను ఇప్పటి వరకేంది చూడలేను కానీ సాయి టీవీలో, మన సాయి టీవీలో షిరిడీ ఏందండి, బాబాని పొద్దున్న లేస్తే కనిపిస్తుంది తెలుసా. ఎంత నాకైతే దేంట్లో హ్యాపీ ఉండదు, బాబాది సాయి టీవీ చూసే మటుకు ఎంత హ్యాపీ ఉంటదో అసలు. నిజంగా అండి, నేను ఎప్పుడైనా కానీ హ్యాపీ అంటే ఇది దీంట్లోనే ఉంటది దేవుడు అని. హలో కవిత గారు, మీ సంతోషం వింటున్నాను. చాలా హ్యాపీగా ఉంటదండి. నేను మీకు కాల్ చేస్తే మాతో కలిసిందంటే ఇక మాట్లాడాలంటే అబ్బా, షిరిడీకి వెళ్ళకపోయినా కానీ మొత్తం చూస్తున్నాను నేను లైవ్ లో అయితే. అబ్బా ఇది ఇలా ఉంటదా, ఇది ఇలాగుంటదా అని. చాలా గొప్పగా అండి. అసలు ఎవ్వరు కూడా ఇంతగానం చేయలేరేమో కానీ మన సాయి టీవీ మొత్తం చేస్తుంది. అసలు చాలా అంటే నిజంగా మా కోసమే మీరు వచ్చారు అసలు. హలో కవిత గారు, మా కోసమే మీరు వచ్చారండి. అనిల్ గారైనా, ఇంకొక అమ్మాయి సుష్మిత అనే అమ్మాయి అయినా, ఇంకొక అదే అమ్మాయి పేరు ఇంకా తెలియదు నాకు, నుంచి వస్తుంది అమ్మాయి పేరు కూడా తెలియదు నాకు. బాగా చేస్తున్నారండి. హలో కవిత గారు, చెప్పండి, వింటున్నాను. మీరు చెప్పినంతసేపు వింటూనే ఉంటాను. స్కూల్ హాలిడేస్ వస్తాయి, అప్పుడు వచ్చేస్తాను. నిజంగా మంచి హ్యాపీనెస్ తో వస్తానండి. ఆ బాబా నన్ను రప్పించుకోవాలి తప్పకుండా. అవును, మీరు అలా అంటే గుర్తొచ్చింది. మార్చి 3వ వారం నుంచి మనకి ఎలాగూ కొంతమంది అవసరమే సాయి టీవీకి. ప్రతిరోజు అంటే ఒక 10 రోజుల పాటు రోజు ఒకళ్ళ ఇద్దరు వాలంటీర్స్ కూడా సాయి టీవీలో ఉండడానికి అవసరము. మేము ఏదైనా సేవ చేస్తాము, సాయి టీవీకి వస్తాము అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే మార్చి 23 నుంచి మేము పలానా రోజు వస్తామండి అనేది మార్చి 23 నుంచి రాసి పెట్టుకోండి. ఎవరైనా మేము సేవ చేయాలి. 23 అండి? అవునండి. సరే అండి, సరే అండి. ఆ రోజుల్లో అప్పుడు 23 నుంచి ఒక 10 రోజుల పాటు అవసరము. ఎవరైనా ఒక రోజు 2 రోజులు వచ్చి వాళ్ళకి కుదిరినప్పుడు అనమాట, ఫుల్ డే కానీ హాఫ్ డే కానీ వాలంటీర్ గా ఉండొచ్చు. ఒక కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. ఆ టైంలో వద్దురు కానిలేండి, అప్పటికి ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి చాలా మంది పిల్లలకి. సరే అండి. మా బాబుది ఇప్పుడు నెక్స్ట్ అది ఇప్పుడు మార్చి 15 కి బర్త్డే ఉందండి. సరే, పుట్టినరోజుకి కూడా రండి, ముందు కూడా వచ్చేళ్ళండి. మీ బాబు పుట్టినరోజు ఇక్కడ చేసుకుని వెళ్ళండి, బాబా దగ్గర తీసుకోండి. అండి, థ్యాంక్స్ అండి. ఇంతసేపటి దాకా మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు అండి. సరే అండి, సంతోషంగా ఉండండి. సాయిరామ్ అండి.